నిద్రపోతుంటే కూడా వదలలేదు మామ, తీసుకొచ్చేసాడా. హలో మామ, అసలు విషయం ఏంటంటే చేపల కోసం ఫిష్ ట్రాప్ అయితే చేసి పెట్టాడంట. పొద్దు పొద్దున లేపుకొచ్చేసాడు నన్ను చూద్దామని. నాకు కూడా కొంచెం ఉత్సాహంగానే ఉంది, చేపలు పడుంటాయా లేదా అని. ఇలాంటివన్నీ మాకు బాగా ఇంట్రెస్ట్, అందుకే త్వరగా వచ్చేసాము. చూస్తే ఇక్కడ కంపలాగా ఉంది, ఇదే అంట. అసలు రూట్ రావట్లేదు, అలా దాచిపెట్టాడు. అసలే మనకు ఆత్రం ఎక్కువ, అందుకే నేనే తీస్తా అని చెప్పి దిగుతానా. అట్లా పాములు కూడా పడుంటాయంట, అయినా పర్లేదు మనమే తీద్దాము. బాగా కప్పెట్టేసినాడు, తీస్తా ఉంటే భయం వేస్తుంది లైట్ గా, పాములు ఏమైనా వచ్చేస్తాయని. ఇంకా ఎలాగోలా తీసేసా. ఇంకా దీంట్లో అయితే పిల్ల కొరమేన్లు అయితే పడ్డాయేమో, తప్పించుకోవాలని చూస్తున్నాయి. వాటికి ఎటు వెళ్ళడానికి కూడా దారి లేదు. ఇంకా చాలా పడుంటాయేమో అనుకున్నా మామ, 3-4 తగిలినాయి. వీటిని బయటికి తీసి చూపిస్తా చూడండి. అది లోపలికి వెళ్ళిపోతున్నా మామ, బయటికే రావట్లేదా, చేతిలో నుంచి జారిపోతున్నాయి, అసలు దొరకడమే లేదు. ఇంకా ఎలాగోలా చేతికి అయితే చిక్కింది, బయటికి తీస్తాను చూడండి. అయ్యే మామ, మాకు దొరికిన పిల్ల కొరమేన్లా, వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చిన్నది కూడా పడింది, ఎందుకు లేని వదిలేస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ పెద్ద పట్టచ్చు. ఈ ట్రాప్ లో లోపలికి వెళ్లే దారి అయితే రైట్ సైడ్ లో పెట్టాలి, ఎందుకంటే చేపలు ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే వస్తాయి, ఇంకా లోపలికి అయితే దూరిపోతాయి. ఒక రోజు తర్వాత వచ్చి మళ్ళీ ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.